తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది అనేది ఇక్కడ మద్య నిషేధం ఎక్కడ దిశా చట్టం ఏమైంది అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల నిరసనల మధ్య రెండు బిల్లుల సవరణలకు కూడా ఆమోదం పొందింది. సభ ప్రారంభమైన 13 నిమిషాలకే వాయిదా పడింది అనేది. ఎందుకంటే ఇంకా యాజిటేషన్ చేయడానికో లేదంటే హడావుడి చేయడానికో నినాదాలు చేయడానికో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సభ్యులు సభలోకి వెళ్తున్నారు అన్నట్టుగా రోజు మొన్న సభలు జరిగినప్పుడు కూడా అదే వెళ్ళడం, సస్పెండ్ అవ్వడం, బయటికి రావడం. అలాగే ఎస్జిటి పోస్టులకు బీఈడి వారే అర్హులు. ఒక రకంగా ఇప్పటివరకు ఎదురు చూస్తున్న టైంలో అందరూ నిరుద్యోగులందరూ ఇది ఒక రకంగా పిడుగు లాంటి వార్తను అనుకోవాలేమో. సుప్రీం తీర్పు ఉన్న ఎస్ఈటీలో స్పష్టత ఇవ్వలేదని అనుమతి. రిజర్వ్డ్ అభ్యర్థులకు డిగ్రీ అర్హత మార్కులు అయ్యమయం. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఆన్లైన్లో పరీక్షలు. 20 రోజుల్లో ఎలా సాధ్యమని అభ్యర్థుల ఆందోళన. టెట్ ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి చేసిన వారికి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హత కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1-5 తరగతుల బోధనకు నిర్వహించే టెట్ పేపర్ 1కు బీఈడి అభ్యర్థులకు అర్హత కల్పించింది. బీఈడి అర్హత ఉన్నవారు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ 2 పోస్టులకు అర్హులే. అయితే ఎస్జిటి పోస్టులకు బీఈడి వారికి అర్హత లేదు అంటూ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఈడి వారికి అర్హత ఉండదని ఇంతవరకు అభ్యర్థులు భావించారు. అయితే దీనిపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రాష్ట్రాలకు స్పష్టత ఇవ్వనందున డిఎస్సి 2018లో నిబంధనలనే ఈసారి అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. టెట్ను 150 మార్కులకు నిర్వహిస్తారు. మైనస్ మార్కులు లేవు. 1-5 తరగతులకు నిర్వహించే పేపర్ 1లో ఆంగ్ల భాషకు 30 మార్కులు పెట్టారు. ఓసీ అభ్యర్థులు 60%, బీసీ అభ్యర్థులు 50%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. టెట్ అర్హత జీవితకాలం ఉంటుంది. టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజ్ ఇస్తారు. పేపర్ దరఖాస్తుకు ఫీజు 750 రూపాయలుగా నిర్ణయించారని. ఒక రకంగా అర్హతల్లో కూడా అయోమయం ఉంది అనేది. 1-5 తరగతుల్లో బోధనకు ఎస్జిటి పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్ 1కు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థుల్లో డిగ్రీలో 40% మార్కులతో పాటు బీఈడి ఉండాలనే నిబంధన విధించారు. అదే 6-8 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే పేపర్ 2ఏకు మాత్రం డిగ్రీలో 40% ఉన్న అర్హులేనని ప్రభుత్వం పేర్కొంది. ఎస్జిటి పోస్టులకు డిగ్రీతో బీఈడి చేసిన వారికే అర్హత కల్పించింది. అలాంటప్పుడు 2 పేపర్లకు ఒకే విధంగా అర్హత మార్కులు పెట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నిర్ణయించింది. డిగ్రీలో 40% మార్కులు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు బీఈడిలో చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ఇలా బీఈడి చేసిన వారు ఎస్జిటి టీచర్ టెట్కు అర్హత కోల్పోనున్నారు అనేది. మరి దీని మీద ఇక కోర్టు నిర్ణయం కాబట్టి మళ్ళీ ఏమన్నా వెళ్తారా ఏంటి, పైకి వెళ్తారా, దాని మీద సంబంధించి ఏమన్నా ఏంటనే చూడాలి.